నడుము బిగించారు. ఇది ఏ ఒక్కరో నా కోసమో లేదా పెంచలేని కోసమో మన వర్గీకరణకి అందరం కూడా నడుము బిగించాలా. ఏ రోజైతే మనము ఈ ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పి రోడ్డుపైకి వచ్చి కూర్చుంటామో, కూర్చోలేదు, మాట్లాడలేదు, ఈ విధంగా వీళ్ళు అరవలేదు, ఈ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే నినాదాన్ని మనం వాళ్ళకి తీసుకెళ్ళాలి. అవన్నీ వాళ్ళకి వినిపిస్తేనే వాళ్ళు కూడా మేల్కొంటారు. సోదరులైన సుగాలీలు ఎరుకులా తీసుకెళ్తున్నారు. ఒక 2 ఉద్యోగాలు మాత్రమే మన యానాదులకు వస్తూ ఉన్నాయి. చదువుకొని కూడా మన వాళ్ళు పెట్రోల్ బంక్, మన రాజ్యాంగపరమైన హక్కులు మనకు వస్తాయి, మన లోన్లు మనకు వస్తాయి, మన ఇల్లు మనకు వస్తాయి. మనం చదువుకుంటే ముఖ్యము ఎస్టీ వర్గీకరణతో మా యానాదుల జీవితాలు అభివృద్ధి చెందాయి. ఈ ఎస్టీ వర్గీకరణ మనకు సాధ్యం అవుతుంది. మన యానాదుల జీవితాలు అందరిలో కూడా వెలుగు వస్తాయి. పోరాడతాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఎస్టీ వర్గీకరణ వెంటనే చేయాలి. ఎస్టీ వర్గీకరణ సాధిద్దాం ఎస్టీ వర్గీకరణ. జై అనాది. సోదరులారా, నా పేరు, నేను కూడా ఒకప్పుడు విలేకరునే. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి ఈ రాష్ట్రంలో 10 లక్షలకు పైచిలకు జనాభా ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో 34 లక్షల గిరిజన తెగలున్నాయి, 34 గిరిజన తెగలున్నాయి, 35 లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారు. అందులో 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. అంటే గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నారు. కానీ అభివృద్ధి విషయంలో కానీ, నిధుల కోటాలో కానీ, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కానీ, రాజ్యాంగ ఫలాలు పొందే విషయంలో కానీ ఏదైతే గిరిజన జనాభాలో 30% ఉన్నటువంటి యానాదులకు అన్ని విధాల అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ఈ నేపథ్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఏదైతే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అసమానతలను సరిచేస్తూ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది. అలాగే ఎస్టీ కులాల్లో ప్రధానంగా యానాదులకు జరుగుతున్నటువంటి అసమానతలను సరిచేసేదానికోసం ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే గిరిజన జాతుల్లో ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి సుగాలి అలాగే ఎరుకుల జాతి వాళ్ళందరూ కూడా మా యానాదులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, పదోన్నతులు అన్నీ కూడా తన్నుకొని పోతూ ఉన్నారు. మరి యానాదులు ఈ నేపథ్యంలో యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది, తీవ్రమైనటువంటి అన్యాయం యానాదులకు జరుగుతూ ఉంది. ఏదైతే మాకు ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, అలాగే నిధుల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, అయ్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, రాజ్యాంగ ఫలాలు ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి అన్ని జాతులకు, అన్ని తెగలకు సమానంగా సమాన నిష్పత్తిలో అందినప్పుడు మాత్రమే ఆ జాతులు అభివృద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పి ఉన్నారు. దాన్నే మేము అడుగుతా ఉన్నాం. మేమేం కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. అయ్యా అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు గిరిజన జాతుల్లో కొన్ని అభివృద్ధి చెందినటువంటి కొన్ని తెగలకే పరిమితం అవుతూ ఉన్నాయి. యానాదులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఉదాహరణకు మీరు పాత ఎస్వి యూనివర్సిటీ పరిధిలో తీసుకుంటే మొన్న 90 మెడికల్ సీట్లు వస్తే ఎస్టీలకు, అందులో 84 మెడికల్ సీట్లు చెంచులు ఎరుకులో తనుకోకపోతే కనీసం 6 కూడా యానాదులకు రాలేదంటే యానాదులకు ఎంత అన్యాయం జరుగుతుందో మీకు ఒక ఉదాహరణ మాత్రమే తెలియజేశాం. అలాగే ఉద్యోగాల్లో కూడా
అలానే జరుగుతూ ఉంది. మా వాళ్ళు ఏదైతే ఈ గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి చెంచులు చెంచులు కాదు, మన సుగాలి ఎరుకలతో పోటీ పడలేక తీవ్రమైన నష్టం పోతూ ఉన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే ఏజెన్సీలో ఉండేటువంటి గిరిజనులకి, కొండదొరలకి, కొండరెడ్లకి, కొండకాపులకి, విగత జగతలకి అక్కడ పోడు పొలాలు ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి ప్రధానంగా మైదాన ప్రాంతంలో ఉండేటువంటి యానాదులు అన్ని విధాలు వెనుకబడతా ఉన్నారు. యానాదులకు ఇప్పటికీ ఉండేదానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, అలాగే ఆ అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో యానాదులు అభివృద్ధి చెందాలంటే ఎస్టీ వర్గీకరణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో ఎస్టీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా విజయవాడలో యానాది గర్జన నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.